భీమారామం, మా భీమారామం 4 శివాలయాలు పూర్తయ్యాయి. కానీ ఈ కృష్ణా తీరంలో ఈ అమరారామంలో ఆలయం పూర్తి చేస్తే కానీ నా జన్మ సార్థకం కాదు. అందంలో సాటి లేనిదిగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దాలి. అదిగో అతడెవడో కాపాలికుడు ఏదో ఆందోళన చెందుతున్నాడు. హర హర మహాదేవ శంభో శంకర. అద్భుతం, మహాద్భుతం. ముక్కంటి మహారాజు త్రిలోచన ఫలము ప్రతిష్ఠించిన అమరేశ్వర లింగం రోజు రోజుకి పెరుగుతూ ఈయనకి గురికి పెట్టించుకుని పైకొచ్చింది. ఈ వీరశైవ ప్రపంచనాన్ని ఆఫ్రం ఎవరి తరము కాదని నిరూపిస్తుంది. ఇక వీరశైవానికి ఎదురు లేదు. మహారాజా, ఆ కత్తి వదిలి ఈ త్రిశూలం అందుకో. ఇక నీ త్రిశూలానికి తిరుగులేదు. నీ దేశంలో నిలువుబట్టు వైష్ణవులకు, నిర్గంధ జైనులకు స్థానం లేదు. కానున్న వారి తలలు తీరేయబడాలి. హర హర మహాదేవ శంభో శంకర. శాంతించండి, శాంతించండి. అమరేశ్వర లింగం దినదిన పెరిగిపోవడం అద్భుతమే, కాదనను. కానీ దేశంలో శైవులకి మాత్రమే స్థానం అనే మీ వాదం తీవ్రవాదం. నేను శైవుడినే, మా చాళుక్యులు శైవులే. కానీ విష్ణువు, శివుడు ఆ పరమాత్మ స్వరూపాలే. అంతేగాక ఒకప్పుడు మా పూర్వులు జైనులు. ఆహాహా, ఎంత మహా రాజువైనా కప్పు చేసుకునే పెరిగే లింగానికి గుడి ఎలా కడతావు? ఓహో, నిజమే. ఇలాంటి చిక్కుముడి విప్పగల మహానుభావుడు ఆ ఆదిశంకరుడు ఒక్కడే. ఆహా, తలచినంతనే ప్రత్యక్షమైన దైవ స్వరూపులు. స్వామివారికి ఈ చాళుక్య భీముడి ప్రణామాలు. తమరి రాకతో ఈ అమరావతి పావనమైంది. మహాపుణ్యక్షేత్రం, మా మాధ్యమిక వాదానికే మూలస్థానం ఈ అమరావతి. పూర్వసాగర దేశాలకు నాగరికతను పంచిన అమరసీమ. ఇంతకు నన్ను తలుచున్న కారణం? స్వామి, ఈ కృష్ణా తీరంలో ఈ పవిత్ర భూమిలో వెలిసిన ఆ అమరేశ్వరుడికి దేవాలయాన్ని నిర్మించాలని నా ఉద్దేశం. కానీ దినదినానికి పెరిగిపోతున్న ఆ మహాశివుడి లింగంతో ఎలా? నీ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది. ఎటువంటి అనుమానం లేకుండా గుడి కట్టు. అమరేశ్వరుడి లింగం ఇక పెరగదు. మహాప్రభు, దేవాలయంలో అద్భుతం జరిగింది. అమరేశ్వరుడి లింగం పెరగడం ఆగిపోయింది. అంత స్వామివారి దయ. ఈ క్షేత్రం పంచారామాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కగలదు. రానున్న కాలంలో ఈ అమరావతి సీమ పూర్వ వైభవాన్ని సంతరించుకొని ప్రపంచానికే తలమానికమైన నగరంగా ఎదుగుతుంది.